నమస్తే. ఇవాల్టి సూపర్ ఫుడ్ ఎపిసోడ్లో వన్ ఆఫ్ మై టాప్ ఫేవరెట్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మన డైట్స్లో, ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రాంలో చేస్తున్న డైట్స్లో ఇది ఇంక్లూడ్ చేయడంతో పాటు దీనివల్ల వచ్చిన బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు, మరి ఇంకేదో కాదు, ఇట్స్ బనానా. ఓ హలో, మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, వెయిట్ గెయిన్ కాదు. మా ట్రైనర్స్ బోల్డ్ అంతమంది చెప్పారు మాకు వెయిట్ గెయిన్ అవ్వాలంటే బనానా తీసుకోవాలని. ఎన్ని రోజులు మనం తినే అన్నాన్ని, చేసే భోజనాన్ని మన వెయిట్ లాస్, వెయిట్ గెయిన్కి పరిమితం చేస్తామో అన్ని రోజులు వెయిట్ లాస్ ఇండస్ట్రీ మన కడుపుల్ని మార్చి మన బ్రెయిన్లలో స్పూన్లు వేసుకుని గుజ్జు తినేస్తూ ఉంటుంది, మన పాకెట్స్ని కూడా ఎంటీ చేస్తూ ఉంటుంది. బనానాలో బోల్డ్ అంత షుగర్ ఉంటుంది, అది తినడానికి వీల్లేదు. అందులో డయాబెటిక్ కండిషన్లో ఉన్న వాళ్ళు అయితే అసలు బనానా ముట్టుకోవడానికే వీల్లేదు. అబ్సల్యూట్ నాన్సెన్స్. డయాబెటీస్ మీద తొందరలో ఒక వీడియో చేయబోతున్నాను, బట్ బిఫోర్ దట్ you have to listen to this. డయాబెటిక్ కండిషన్లో ఉన్న చాలామంది క్లయింట్స్కి గత 11 సంవత్సరాలుగా we have been given banana in their diets and comfortableగా they could get away with bananas. బనానానే కాదు, ఏ ఫుడ్ అయినా, ఏ ఫ్రూట్ అయినా రైట్ టైంలో, రైట్ అమౌంట్స్లో తీసుకోకపోతే డయాబెటిక్ కండిషన్లో ఉన్న వాళ్ళకైనా, డయాబెటిక్ కండిషన్లో ఉన్న వాళ్ళకైనా, నార్మల్ హెల్త్ కండిషన్లో ఉన్న వాళ్ళకైనా ప్రాబ్లమే. అతిగా ఏది తీసుకున్నా అది విషం కిందే లెక్క, ఎంత మంచి ఫుడ్ అయినా సరే. ఇక్కడ ఎలా కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము, దేని కాంబినేషన్లో కన్జ్యూమ్ చేస్తున్నాము అనే దాని డిపెండెంట్గా బనానా వాల్యూవే మారిపోతుంది. అది మనకిచ్చే ఆరోగ్యమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో హౌ టు కన్జ్యూమ్ బనానా అనేది డిస్కస్ చేసుకునే ముందు వాట్ ఆల్ దిస్ ఫ్రూట్ హ్యాస్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. ఎస్పెషలీ విమెన్కి బనానాలో ఉండే B6, పొటాషియం అండ్ మ్యాంగనీస్, ఇవి అతి ముఖ్యమైన న్యూట్రియంట్స్. మనం బనానా నుంచి తీసుకోవాల్సినవి అండ్ తీసుకునేవి. రెగ్యులర్గా మిగతా ఫుడ్స్లో ఉండే B6 కన్నా బనానాలో ఉండే B6 మనకి అబ్జార్బబుల్ ఫామ్లో ఎక్కువ ఉంటుంది. వైటమిన్ B6 మనకు చేసే హెల్ప్ అంతా ఇంత కాదు, నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, మూడ్ స్వింగ్స్, మూడ్ బ్యాలెన్సెస్ని కీపప్ చేస్తుంది. ఈ పొటాషియం అండ్ B6 ఈ కాంబినేషన్లో ఈ రెండు బనానాలో ఉంటాయి కాబట్టి మనం పీరియడ్స్ టైంలో బనానా కన్జ్యూమ్ చేస్తే డెజర్ట్ క్రేవింగ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. వెన్ వీ టాక్ అబౌట్ పొటాషియం, అరటిపండులో ఉండే మంచి పొటాషియం విలువలు అండ్ సోడియం లేకపోవడం, అంటే ఫర్ వాట్ ఆల్ దిస్ బనానా హ్యాస్ అండ్ ఆల్సో ఫర్ వాట్ ఆల్ దిస్ డజంట్ హ్యావ్, ఈ కాంబినేషన్ వల్ల బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే ఎబిలిటీ బనానాకు ఉంది. బనానాలో ఉన్న B6 కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్స్ని రైట్ వేలో మెటబలైజ్ చేస్తుంది. లివర్ని క్లెన్స్ చేసే కేపబిలిటీ ఈ B6కి ఉంది. ఎవ్రీడే రైట్ టైంలో, రైట్ అమౌంట్స్లో బనానా కన్జ్యూమ్ చేయడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది అండ్ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. బనానా కన్జ్యూమ్ చేస్తే వెయిట్ వచ్చేస్తాం. వెయిట్ ఎందుకు వస్తాం? మెటబాలిజం సరిగ్గా లేకపోతే, ఫ్యాట్స్, కార్బ్స్, ప్రోటీన్స్ సరిగ్గా మెటబలైజ్ అవ్వకపోతే కదా వెయిట్ వస్తాం. అది జరగనప్పుడు వెయిట్ ఎలా వస్తాం? రైట్ వెయిట్, దట్ ఈస్ ద మజిల్ వెయిట్, డెఫినెట్లీ పెంచుకోగలుగుతాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం రెగ్యులర్గా చేసే మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి, యాక్టివ్గా ఉంటాం. అలాగే వారానికి 3 రోజులో 4 రోజులో వర్కౌట్స్ చేస్తూ, బేసిక్ వర్కౌట్స్ లైక్ యోగా, వాకింగ్, మీరు చేసే స్ట్రక్చర్డ్ ఆర్ ఆల్ త్రూ ద డే మనం మాట్లాడుకునే బ్రీతింగ్, ఇవి చేస్తూ
మీరు బనానా కన్జ్యూమ్ చేస్తే మజిల్ గెయిన్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఉన్న మలినాలని బయటికి తోసేసే ఒక మెకానిజం బనానాలో ఉన్న పోషకాలకు ఉంది. ఎలా అయితే పాలని, పెరుగుని, నెయ్యిని, అన్నాన్ని మన నుంచి దూరం చేశారో, ఇన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఉన్న మహత్తరమైన ఫలం అరటిపండు, దాన్ని కూడా మన నుంచి దూరం చేయడానికి కారణం ఏంటో తెలుసా? దాని అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. అంత ఈజీగా అవైలబుల్గా అఫోర్డబుల్గా ఉన్న పండుని మనకి దూరం చేయకపోతే గోజీబెర్రీస్ని, స్ట్రాబెర్రీస్ని, పేర్స్ని, ఇతరత్ర ఈ వైటమిన్స్ ఆ వైటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ అని చెప్పి బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఫ్రూట్స్ని మనకి ఎలా అమ్ముతారు? రిమెంబర్, ద బిగ్ ప్లేయర్స్ అక్రాస్ ద వరల్డ్ డూ a lot of these things to impact the consumer behavior, and ఆ బిహేవియర్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా, చాలా ఈజీగా ఇంపాక్ట్ చేయగలిగారు. దే మేడ్ యూ టు స్టాప్ ఈటింగ్ బనానా విత్ ఆల్ దేర్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ విత్ ద వే దే సెండ్ అక్రాస్ ద రాంగ్ మెసేజెస్ టు యూ. ఓకే, రేపటి నుంచి రోజు ఒక డజన్ బనానాలు తినేస్తాను. ఆ డజన్ బనానాలు తిని, మితంగా తినాల్సిన ఫుడ్ని అమితంగా తిని రోగము తెచ్చుకోవద్దు. అట్ ద సేమ్ టైం ఒకటో రెండో బనానాస్ తినటం అనేది మన బాడీని విషపూరితం చేసేస్తుంది. ఎందుకంటే మనం ఈ కండిషన్లో ఉన్నాం, ఆ కండిషన్లో ఉన్నాం అని స్ట్రెస్ పడద్దు. రైట్ వేలో కన్జ్యూమ్ చేయాలి బనానాని. మీరు అబ్జర్వ్ చేసుంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్లో కూడా పాలతో పాటు పెరుగు, నెయ్యి ఇవన్నీ మిక్స్ చేసి పంచామృతం తయారు చేస్తారు. దాన్ని ఇంకొంచెం ఎగ్జాటిక్ చేయడానికి దానిలో అరటిపండు కూడా కలిపేవాళ్ళు. అంత బ్యాడ్ అరటిపండు అయితే అసలు అలా తిన్నోళ్ళందరూ వాళ్ళ డయాబెటిక్ సిట్యువేషనే చాలా డిఫరెంట్గా ఉండాల్సింది. రైట్ టైంలో తీసుకోవాలి, రైట్ అమౌంట్లో తీసుకోవాలి బనానా. ప్రీ డయాబెటిక్ కండిషన్ అండ్ టైప్ 2 డయాబెటీస్ని నివారించే గుణాలు అరటిపండులో ఉన్నాయి. రైట్ వేలో కన్జ్యూమ్ చేస్తుందని. బనానా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేయటం మీద వర్క్ చేస్తుంది. ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నా సరే యూ కెన్ కన్జ్యూమ్ బనానా. గత 11 సంవత్సరాలుగా వీ హ్యావ్ బీన్ గివింగ్ ద సేమ్ డయట్ which includes bananas to the people with pre-diabetic condition and even diabetic condition. తీసుకునే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెగ్యులర్ గర్ల్స్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఎనీ టైమ్ ఇన్ ద డే. వన్స్ యూ వేకప్ యూ హ్యావ్ యువర్ డిటాక్సెస్ చాలా మన ఛానల్లోనే డిటాక్స్ జ్యూసెస్ చాలా పెట్టున్నాము. సూపర్ ఫుడ్స్లో పెట్టున్నాము, ఇన్ జనరల్ కూడా డిటాక్స్ జ్యూసెస్ చాలా పెట్టున్నాం. యూ కెన్ కన్జ్యూమ్ వన్ ఆఫ్ దోస్ డిటాక్స్ జ్యూసెస్. గో విత్ యువర్ earthing, workout, pranayama. Immediately post that you can go with banana as a fruit. ఎలా అయితే కొబ్బరి, బాదం పప్పులు, సోక్డ్ ఆల్మండ్స్ తీసుకుంటారో అట్లాగే యూ కెన్ యాజ్ వెల్ గో విత్ బనానా యాజ్ అ ఫ్రూట్. మీకు పెరుగన్నం, అరటిపండు ఇఫ్ ఇట్స్ యువర్ ఫేవరెట్ కాంబినేషన్, సెకండ్ థాట్ లేకుండా ఇన్ కేస్ యు ఆర్ ఇన్ యువర్ రెగ్యులర్ షుగర్ లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, or just in your pre-diabetic condition, you can comfortably go with perigannam attipandu madhyanam puta. If you are in a diabetic situation, food to consume cheyakudu. Karanam dani glycemic index. Oka gram glucose yokka glycemic index ni 100 ani calculate chestu daniki relative ga oka certain food తీసుకుంటే దాని glycemic index ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. Banana glycemic index approximately in between 40 and 60. Any food below 50 is okay to eat even if you are in a diabetic condition. భోజనంలో ఆల్రెడీ మనం ఫుడ్ కన్జ్యూమ్ చేసి ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ దానివల్ల బాడీలో షుగర్ రష్ ఉంటుంది, గ్లూకోజ్ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ ఎస్పెషలీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎమ్మటే స్వీట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు అనే ఇంటెన్షన్తో పెరుగన్నంతో పాటు డయాబెటిక్ కండిషన్లో ఉన్నప్పుడు అరటిపండు తీసుకోవద్దు. ఆర్
ఫుడ్ కన్జ్యూమ్ చేసిన ఇమీడియట్లీ అరటిపండు తీసుకోవద్దు అంటారు. ఫుడ్ తీసుకున్న తర్వాత అరగంట వరకు మంచినీళ్ళు తాగొద్దు అని చెప్తాము. అరగంట తర్వాత మంచినీళ్ళు తాగారు, మంచినీళ్ళు తాగాక ఒక 10-15 నిమిషాలు ఆగి కంఫర్టబుల్గా యూ కెన్ కన్జ్యూమ్ 1 మీడియం సైజ్డ్ బనానా. ట్రై చేసి చూడండి 3 వారాలు. యూ విల్ సీ టెరిఫిక్ డిఫరెన్స్ ఇన్ యువర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్. ఏమాత్రం అతిశయోక్తి లేకుండా మిగిలిన ఫ్రూట్స్ ఎలా అయితే హెల్దీ అని ప్రాపగేట్ చేసి కాస్ట్లీగా ప్యాక్ చేసి మనకు అమ్ముతున్నారో, ఈజీగా దొరికే ఈ ఫ్రూట్ కూడా అంతే హెల్దీ. విమెన్కి ప్రెగ్నెన్సీ, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, మనకి మైనర్ అమౌంట్స్ ఆఫ్ సి వైటమిన్ కూడా ఉంటుంది దాంట్లో, కానీ అబ్జార్బబుల్ అమౌంట్ ఆఫ్ సి వైటమిన్ ఎక్కువ ఉంటుంది, దాని బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ కూడా మనకి బాడీలో బ్రహ్మాండంగా జరుగుతుంది. సో అరటిపండు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు. అరటిపండు గురించి ఎలాగో మాడుకున్నాం కాబట్టి ఇంకొక విషయం లాస్ట్లో అరిటాకు గురించి కూడా చెప్పి ముగిస్తాను. అరిటాకులో ఎపిగాల్లో క్యాటచిన్ గ్యాలేట్ ఈజీసీజీ అని చెప్పి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. మనం గ్రీన్ టీ కనీసం ఆకులు కూడా కాకుండా డస్ట్ ప్యాకెట్స్ డిప్ చేసుకుని తీసుకుంటున్నాం కదా, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవో ఉంటాయని చెప్పి. అందులో ఉండేది ఈజీసీజీ. ఆ గ్రీన్ టీ ప్యాకెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంటే అరిటాకులో కూడా ఉంటుంది. బ్యూటీ ఏంటి అంటే హీట్ చేసినప్పుడు, అంటే మనం అన్నం పొగలు కక్కుతున్న అన్నం వేసుకుని చారు పోసుకుని హీట్ చేసినప్పుడు వీఆర్ కన్జ్యూమింగ్ ఎపిగాల్లో క్యాటచిన్ గ్యాలేట్ ఇన్ యాంపుల్ అమౌంట్స్. రోజు కాకపోయినా మన దేశంలో ఉండేవాళ్ళు, అరిటాకు దొరికేవాళ్ళు వీలైతే ట్రై కన్జ్యూమింగ్ యువర్ ఫుడ్ ఇన్ బనానా లీఫ్. బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. బనానా లీఫ్ గురించి మనం సపరేట్గా మళ్ళీ సరదాగా ఎప్పుడైనా ఒక వీడియో చేసుకుందాం. ప్రస్తుతానికి బనానా అనేది ఒక రాంగ్ ఫుడ్. నేను డయాబెటిక్ కాబట్టి అమ్మో బనానా వద్దు, నేను వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి అమ్మో బనానా వద్దు అని అనుకోవద్దు. చాలా ఆరోగ్యకరమైన ఫలం ఇది. బనానా అండ్ మ్యాంగో, దీస్ ఆర్ 2 బ్యూటిఫుల్ ఫ్రూట్స్ విచ్ కెన్ బి మిక్స్డ్ విత్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అండ్ పెరుగన్నంలో అరటిపండు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా వేసుకుని తినండి మిగిలిన వాళ్ళు, ఫర్ వెయిట్ లాస్ మీ భాషలో చెప్పాలంటే. థ్యాంక్ యూ, నమస్తే.